వైసీపీ డైలీ అప్డేట్స్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి స్వాగతం. రైతును మింగిన ప్రభుత్వం, యూరియాకు దిక్కులేదు. దారి మల్లుతున్న లోడ్లు, రైతుల కడగండ్లు. పనివాడు పందిరివేస్తే పిచ్చుకలొచ్చి పడగొట్టాయట. అలా ఉంది ఈ చేతగాని పాలన. రైతులకు పండగ చూపిస్తానని చెప్పిన చంద్రబాబు మొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టడంతో మొదలుపెట్టిన కక్ష ఈ ఏడాది ఎరువుల సరఫరా విషయంలో వైఫల్యంతో బాబు నిజరూపం ఆవిష్కృతమైంది. కేంద్రం నుంచి వచ్చిన ఎరువులను రైతు భరోసా కేంద్రాలకు పంపించి ఉన్న ఊళ్ళోనే అందరికీ అందుబాటులో ఉంచిన వైఎస్ జగన్ కాలం నాటి రోజులు పోయాయి. బాధ్యత లేని చంద్రబాబు వచ్చాక ఎప్పట్లానే రైతుల కష్టాలు మొదలయ్యాయి. పిఎస్సిఎస్లకు చేరాల్సిన ఎరువుల లారీలు నేరుగా ప్రైవేటు వ్యాపారుల గోదాముల ముందు సాగుతున్నాయి. అక్కడ దింపగా మిగిలిన బస్తాలు టీడీపీ నాయకుల కళ్లాలకు చేరుతున్నాయి. ఇక రైతులకు ఎరువులు దక్కేదన్నడు, చేను బతికేదన్నడు. రాష్ట్రంలో 6.45 లక్షల టన్నుల ఎరువులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా సొసైటీలకు, మార్క్ఫెడ్ సంస్థలకు చేరింది 1.2 లక్షల టన్నులు మాత్రమే. అంటే మిగతా స్టాక్ అంతా బ్లాక్లో తరలిపోతున్నట్లు ప్రభుత్వమే చెప్పుకుంటోంది. ఇప్పటికే సొసైటీల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో ఎరువుల డీలర్లు, వ్యాపారులు ధరలు పెంచేసి రైతులను దోచేస్తున్నారు. నేట మునిగిన పంటను కాపాడుకునేందుకు రైతుల తాపత్రయం. ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటున్న ఎరువుల వ్యాపారులు వారిని నిలువునా దోచుకుంటున్నారు. మరోవైపు ఎరువుల కోసం రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరి సొమ్మసిల్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోగా అంతా సవ్యంగా ఉందంటూ బుకాయిస్తోంది. కనీసం జాలి, దయా లేని కఠినాత్మకమైన ప్రభుత్వంలో ఉన్నామా దేవుడా అని రైతులు పొలాన్ని చూస్తూ విలపిస్తున్నారు. నాడు వైఎస్ జగన్ హయాంలో సుభిక్షంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ ఈ ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రశ్నిస్తున్నారు. మాకు ఎకరానికి ఒక కట్ట ఇస్తున్నారు. ఏ రకంగా మేము పండించుకోవాలో మాకు ధాన్యం కూడా కొనుగోలు చేసేప్పటికేమో ఎక్కడ ఏ మిల్లుల్లో తీసుకోరు. రైతులు మట్టి తీసుకొని మేము ఎవరి మీద సమ్మె చేయాలో, ఎవరి మీద అలగాలో, ఏ భూదేవి మీద మేము అలుగొస్తే మాకు పంట వస్తుందో మాకు అర్థం కావట్లా. సకాలంలో ఎరువు లేకపోతే మేము ఏ రకంగా బాధపడాలి, అనేక బాధలకు ఇబ్బందులు పడుతుంది. ఆఖరికి రైతు మార్కెట్కి తీసుకెళ్తేనేమో అక్కడ కొనుగోలు ధరలు ముక్కైపోయిందంటారు. సరైన ధర, మద్దతు ధర ఇవ్వరు. మేము ఎక్కువలో అర్థం కావట్లేదు. ఒక్కొక్క కట్ట చూపిస్తున్నాం. మేము పొద్దున 7 గంటల అన్నం నీళ్ళు లేకుండా నిలబడితే ఆ లైన్ చూడండి ఎంత లైన్ ఉందో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందో మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితిలో, యూరియా లేని పరిస్థితిలో మాకు ఎలాంటి పంట పండించుకొని మేము దేశానికి ఎన్నెముక రైతు అంటారు. ఎక్కడైనా నమ్మకండి, రైతు ఎన్నెముక ఇరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎవరు ఆదుకుంటారు? పంట పొలం దగ్గర నుంచి ప్రతి దానికి కూడా సుంకాలు చెల్లించుకోవడమే జరిపోయింది మా పని. ఇక్కడ ఒక రేటు ఉంటే ఇంకొక మిల్లర్ దగ్గర ఇంకొక రేటు అంటారు. అక్కడికి వెళ్తే ఒడ్డన్నీ తడిసిపోయింది అంటారు. మరి నోక అయిపోయింది అంటారు. ఇన్ని పంటలు ఇవన్నీ కూడా ఎదుర్కొని ఆఖరికి మా బతుకులు ఎట్ట తేలారుగా మాకే తెలియని పరిస్థితుంది. ఒక్క కట్ట ఇస్తే మేము ఎప్పటికి పని చేయాలి? ఇప్పుడు దుబ్బు చేసే టైము. ఇప్పుడు ఒక్క కట్ట తీసుకెళ్తే ఎటు పక్క దుబ్బు చేస్తుంది, ఎంత సరిపోద్ది? అంత అయిపోయిన తర్వాత చిన్న కంకెలు వేస్తుంది. ఆ చిన్న కంకెలు తీసుకెళ్ళి మద్దతు ధర ఎవరు? మరి కౌలుదారులు మనకు మేము కూడా మరి ఊడి కానించి మరి ముందు కట్టలో యూరియా అసలు ఫస్ట్ నుంచి ఇంతవరకు యూరియా అంటే చాలా కష్టంగా మొన్నైతే మరి గన్నవరం వచ్చి యూరియా లేదు. లేకపోతే మామూలు కట్టలే తీసుకెళ్లి ఏం చేస్తాం, అయ్యే అట్టగా దింటే చేనేమో మరి అది 4 రకాలుగా కనబడుతున్నట్టు. అది ఎంతవరకు చేతికొట్టో ఏమో కట్టో మేము మా తెప్పలో మరి మేము ఇట్లా పడుతుంటే రేపొద్దున ఏదో ఎట్టగొట్ట ఎట్టగొట్ట మరి పండిస్తే రేపొద్దున ఉద్దికేమో నానా తెప్పలు, ఒక తెప్ప కాదు, ఉవాహం కాదు, నానా బాధలు. అప్పుడు అవసరం ఒక ఆయన వచ్చి ఒడ్డు నలిపి పారేయను, ఒక ఆయన వచ్చి ఉప్పులు ఊది అవసరం పారేయను, ఎండలేదని ఒక ఆయన, మరి మట్టి ఉన్నది అని ఒక ఆయన వచ్చి ఒక మిల్లు రోజు చెప్తే ఈ మిల్లు మాకు వచ్చిందని చెప్పని ఇంకో మిల్లు కావాలి. ఆ రకంగా అప్పుడు
మా బాధలు మేము పడి ఎట్లా ఒకటి ఏం చెప్పాలి కావాలని ఇంకా 10 పద్యాలకి తక్కువగానే మేము ఇవ్వటం జరిగేదండి. మరి ఇప్పుడు చూడండి మరి యూరియా అంటే మరి ఇప్పుడు యూరియా కాంప్లెక్స్ కలుపుకుంటే ఏదైనా పంటకి